నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రే నమః బాగున్నారా జయప్రద గారు నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి పారవస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళకి వెళ్ళడం దీపాలు పెట్టడం రావడం ఇంటికి రావడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుకున్నాం అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే ఈ డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మార్గశిర మాసము ధనుర్మాసం ఈ 3 మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలను గుర్తుండవు ఎవరికి వారికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకి వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషికి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంది తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుక్రుడు ఇదొక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుక్రుడు రావడం అనేది చాలా రాశుల వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కూడా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవానుడు మీన రాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవానుడు రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు వక్రించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరెవరికి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకు ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడక్కలేదు ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన దగ్గర పూజా పునస్కారం జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏమి చేయవాలి తప్పకుండా అది నేను నమ్ముతాను 100%. సో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమో 15th నుంచి కూడా రవి ధనుసు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి భాగ్యస్థానంలోకి అది మంచి ప్లేస్ అని అనుకోవచ్చు మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు దశమ స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నమాట రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలికలో ఏర్పడుతుంది అంటే మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు 6 ఉన్నాయి 1 2 3 4 5 6 మీరు అన్నట్టుగా గురువు బ్యూటిఫుల్ అండి చాలా మంచి ఈ స్థితి మాత్రం చాలా మంచిది మరి దీని రీత్యా మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం కుంభరాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగానే ఉంది కాకపోతే ఏంటంటే కుంభరాశిలో శని భగవాన్ ఉండడం వల్ల ఒకటి ద్వితీయంలో రాహు అది కొంచెం వెళ్ళినాయి ఎంత బాగుంది అనుకున్నా ఇవి మాత్రం ఈ ఫలితాలన్నీ పూర్తిగా రాకుండా వీళ్ళని ఇబ్బంది ఆపుతున్నాయి కదా ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడైతే శని భగవానుడు రాహు మొదలు పెట్టారో అప్పటి నుంచి కుంభరాశి వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి మాకు అంతగా అనిపించేది ఏంటండి అంటే ఎందుకంటే పెద్ద పెద్ద గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో
వాటి ఒక ఎనర్జీ ముందు ఈ చిన్న గ్రహాలు అనేది కొంచెం ఇబ్బంది పడతాయి. సో పెద్దవి చిన్నవి అంటే మామూలుగా మాస గ్రహాలు అనేది మాసానికి వచ్చి వెళ్ళిపోయే గ్రహాలు రిజల్ట్స్ చిన్నవి వస్తాయి. అందువల్ల ఈ గ్రహాలు చిన్నవి కాదు. సో మాస గ్రహాలు ఇచ్చే ఏదో ఫలితాలు ఉన్నాయో అవి చిన్నగా కనిపిస్తాయి. కానీ ఈ పెద్ద గ్రహాలు ఎప్పుడైతే మనకి ఈ మొత్తం వర్షం అంటే సంవత్సరం అంతా ఉండే గ్రహం ఏదైతే ఇచ్చే ఎనర్జీస్ ఉన్నాయో వాటి ముందు ఇవి చాలా చిన్నగా అనిపిస్తాయి. ఏదో కాస్త గాలి వేసింది వచ్చింది వెళ్ళింది అన్నట్టుగా ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ మాసం కూడా కాస్త మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక అదృష్టం ఏంటంటే వీళ్ళకి వ్యయ స్థానంలో శుక్రుడు. దానివల్ల ఏంటంటే కొన్ని కంఫర్ట్స్ చేయాలనుకున్న వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేస్తాం సాధిస్తాం అని చెప్పేసి. ఎందుకంటే మకరంలో శుక్రుడు మంచి యోగమైనది, కాకపోతే వీళ్ళకి వ్యయస్థానం అది. దానివల్ల ఏంటంటే కొన్ని పనులు చేస్తారు బాగా బ్రహ్మాండంగా. విదేశాల్లో ఉండే వాళ్ళకి, తర్వాత వివాహాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అందమైన వాళ్ళు రావడం కానీ, అందమైన వాళ్ళతో వివాహాలు అవ్వడం కానీ, సో తర్వాత వదిలేసుకున్న విషయాలు కొన్ని ఆస్తులు కానీ, డబ్బు కానీ, మనుషుల్ని కానీ ఇవి తిరిగి రావడం. జనరల్ గా కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తారు జన్మ జాతకంలో కూడా అని చెప్పి మంచి ఫలితాలు ఇస్తారు. కాకపోతే ఏంటంటే అన్ని ఇస్తారు కానీ వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఇవ్వడం. అంటే ఇప్పుడు శుక్రుడు జనరల్ కొంతమంది వివాహాలు చేయడు, లేట్ అవుతుంది, మిగతా ఇస్తాడు. వివాహ ఆలస్యం ఉంటుంది, వివాహ ఆలస్యం ఉండొచ్చు, కొంతమంది వివాహం చేసుకోవాలని చెప్పొచ్చు, అసలు పెళ్లింది చేసుకోవాలనే కోరికను కూడా కలిగిస్తాడు. అది కొంచెం జరుగుతుంది. అది అక్కడ మళ్ళీ మనకి జాతకంలో ఉండే లగ్నాలు వాళ్ళ జన్మ జాతకంలో ఉండే దశలు దాన్ని బట్టి శుక్రుడు వాళ్ళకి ఇచ్చే ఫలితాలు. ఇక్కడ మకరంలో శుక్రుడు ఏంటంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీనే ఇస్తాడు. సో మంచి ఫలితాలు ఇస్తాడు. ఏ ఫలితాలు ఇస్తాడంటే అన్ని అనుకూలంగా మన చేతిలోకి వస్తాయి. అందుకే మకర రాశికి అధిపతి ఎవరు? శని భగవానుడు. శని భగవానుడు ఏంటంటే కర్మకారకుడు. అంటే మనకు కావాల్సిన విషయాలు ఏవైనా సరే, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఒక వివాహ వ్యవస్థ కానీ బాగుండాలంటే అది స్టాండర్డ్ గా ఉండాలి. ఈ స్టాండర్డ్ దాంట్లో శుక్రుడు వచ్చాడంటే దానికి కొంచెం కంఫర్ట్ గా ఇస్తాడు, కానీ అది స్టాండర్డ్ గా ఉంటది, అవి మారు. సో ఇప్పుడు వ్యాపారం మొదలు పెట్టాం అనుకోండి, ఈ శుక్రుడు ప్లేస్ లో టైంలో ఈ వ్యాపారం అనేది దినదిన అభివృద్ధిగా ఉంటుంది. ఉద్యోగం జాయిన్ అయ్యాం అనుకోవడం దినదిన అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో. అలాగే వివాహం అంటే అది కాపురం ఆనందంగా సంతోషంగా నడుస్తుంది. ఈ విధంగా బాగుంటుంది. ఇది ఒక్కటి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం శుక్రుడు ఒక యోగం బాగుంది. ద్వితీయంలో రాహు, శని ఒక రాహు ఫలితాలు, శని ఇచ్చిన ఫలితాలు రాహు ఇస్తాడు. దీనివల్ల కాస్త ఏంటంటే కొంచెం బద్ధకం ఉంటుంది, కాస్త కొంచెం సర్లే ఆ మాయ చేయలే, అబద్ధాలు చెప్పచ్చులే అనుకుంటారు. ఇలా చేసినప్పుడు కాస్త ఇబ్బంది పడతారు. అవి కాకుండా ప్రశాంతంగా వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే పనులు అవుతాయి. మరి ఏ ఆరాధన వీళ్ళని ఖచ్చితంగా గట్టెక్కిస్తుందని అనుకోవచ్చు? తప్పకుండా. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ శని భగవాన్ కుంభరాశి ఉన్నాం కదా, హనుమాన్ చాలీసా ఎప్పుడు కొన్నా హనుమాన్ చాలీసా చదవడం, ప్రతి శనివారం చక్కగా హనుమాన్ దేవాలయానికి వెళ్ళడం, అరటిపళ్ళు, సింధూరం, నువ్వుల నూనె, బెల్లం ఇవి ఇవ్వడం. ఇవి ఇస్తూ ప్రదక్షిణాలు చేస్తుంటే అన్ని పనులు అవుతాయి. సో బెల్లము, నువ్వుల నూనె, అరటిపళ్ళు ఇవి నైవేద్యంగా ఆయన సమర్పించాలి. స్వామివారి ప్రసాదాలకు వాడడం చేసి బెల్లాన్ని, దీపారాధనకు వాడని నూనెని, అరటిపళ్ళు నైవేద్యం పెట్టడము, సింధూరంతో పూజ చేయించడము. ఆ సింధూరం కాస్త తెచ్చుకొని ఈ వారం అంతా పెట్టుకోవడం, మళ్ళీ శనివారం వరకు పెట్టుకుని బయటకు వెళ్తుంటే అన్ని పనులు ఆటంకాలు అడ్డంకాలు రాకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇది వీళ్ళు చేయాల్సిన పరిహారం. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ వీడియోలో మీన రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.